ఒక చిన్న గ్రామంలో రాజు అనే రైతు ఉండేవాడు. అతనికి తన పొలాన్ని ఎల్లప్పుడూ బాగా సాగు చేయాలని కోరిక. కాని అతని కుమారుడు రాము పనిచేయడానికి ఆసక్తి చూపించేవాడు కాదు. ఒకరోజు రాజు తన కుమారుని పిలిచి, రాము, ఈ సంవత్సరం నీకు ఒక బాధ్యత ఇస్తాను. మన పొలాన్ని నువ్వే సాగు చేయాలి. నీకు కావాల్సిన సాయాన్ని నేను చేస్తాను అన్నాడు. రాము మొదట సంతోషంగా ఒప్పుకున్నాడు. కాని కొద్ది రోజుల్లోనే కష్టపడి పనిచేయడం ఇష్టంలేక, ఈ పని చాలా కష్టంగా ఉంది. సులభమైన మార్గం ఏదైనా ఉందా అని తన తండ్రిని అడిగాడు. అప్పుడు రాజు ఓ చిన్న నవ్వుతో, మన శ్రమ ఫలిస్తేనే విజయాన్ని పొందగలం, ఓపికగా పనిచేయు అని చెప్పాడు. రాము తండ్రి మాటలను గౌరవించి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత ఆ పొలం పండ్లతో నిండిపోయింది. రాము తన శ్రమ ఫలితాన్ని చూసి ఆనందించాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నా, నిజంగా కష్టం లేకుండా విజయం సాధించలేం. శ్రమవల్లే మంచి ఫలితాలు వస్తాయి అని అన్నాడు. తండ్రి సంతోషంగా, సరిగ్గా చెప్పావు రాము, జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడాలి అని చెప్పాడు. నీతి: కష్టపడి పనిచేస్తేనే నిజమైన విజయాన్ని పొందగలం. ఇదే నిజమైన జీవన సత్యం. ఒక వడ్డీ వ్యాపారస్తుడు తన భూమిలోని బావిని ఒక రైతుకు 50,000 రూపాయలకు అమ్ముతాడు. అయితే మరుసటి రోజు రైతు బావిలోని నీటిని తోడుకొని వెళ్ళినప్పుడు, నేను బావి మాత్రమే అమ్మాను, నీటిని కాదు అని అంటాడు. వ్యాపారస్తుడి మాటలకు ఆశ్చర్యపోయిన రైతు విచారంగా కోర్టులో కేసు వేస్తాడు. కోర్టులో జడ్జి వ్యాపారస్తుడిని, నువ్వు బావిని అమ్మినప్పుడు నీటిని కూడా అమ్మినట్లే కదా, ఎందుకు రైతులను అడ్డుకుంటున్నావు అని అడుగుతాడు. వ్యాపారస్తుడు, అయ్యో, నా తప్పేముంది, నేను బావిని మాత్రమే అమ్మాలనుకున్నాను, నీటిని కాదు అని అంటాడు. జడ్జ్, నువ్వు చెప్పింది కరెక్ట్. నీటిమీద రైతుకు ఎటువంటి హక్కు లేదు. అలాగే ఆ బావిలో ఫ్రీగా నీటిని తోడుకునే హక్కు నీకు లేదు. ఎందుకంటే ఆ బావిలోని నీళ్లు రైతుకు కాదు, నీది అని నువ్వే చెప్తున్నావ్ అని అంటాడు. ఇప్పటికిప్పుడు బావిలోని నీళ్లు మొత్తం ఒక్క చుక్క కూడా ఉంచకుండా తీసుకెళ్ళిపో, లేదా ఆ బావిలోని నీటిని దాచుకున్నందుకు 50,000 రూపాయలు అదనంగా కట్టు అని జడ్జ్ వ్యాపారస్తుణ్ణి ఆదేశిస్తాడు. వ్యాపారస్తుడు కంగుతిని నోరు మూసుకుంటాడు. జడ్జ్, తెలివి నీకు ఒక్కడికే ఉంది అనుకుంటే మొదట వెధవ అయ్యేది నువ్వే అని వ్యాపారస్తుడికి హితబోధ చేస్తాడు.